హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాండి. అదే వంకాయ ఎండు రొయ్యలతో అయితే ఒక మంచి కర్రీ చేశానమాట. ఈ రెండు కాంబినేషన్ చాలా మందికి ఇష్టం కదా. సో ఫుల్ వీడియో చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే ఒక్క లైక్ ఈ వీడియో కొంతమంది షేర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఫుల్ వీడియో అయితే చూసేద్దామా. ముందుగా ఇందుకోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి అయితే మనం ఎండు రొయ్యలు అయితే వేసుకోవాలండి. నాకు చిన్న సైజు ఎండు రొయ్యలు దొరికాయి అనమాట, అందువల్ల ఇవే వేస్తున్నాను. మీ దగ్గర పెద్ద సైజు దొరికితే అవి వేసుకోండి, పెద్దవి అయితేనే బాగుంటుంది అనమాట. చిన్న సైజు రొయ్యలు కూరలో కలిసిపోయే అవకాశం ఉంటుంది, అందుకని పెద్ద సైజే తీసుకోండి. ఇప్పుడు ఈ రొయ్యలన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి, వేయించుకోవాలి బాగా. ఎందుకంటే ఈ రొయ్యల్లో ఇసుక ఉంటుంది కదా, ఎండువు కదా, సో అందువల్ల ఇసుక ఎక్కువగా ఉంటుంది. ఇలా ముందుగా వేయించుకోవడం వల్ల ఏంటంటే ఇసుక అనేది సపరేట్ అయిపోతుంది అనమాట. అందుకని ఈ రొయ్యలు వేయించుకోవడానికి ముందు కూడా మనం తల తోక అవన్నీ తీసేసుకోవాలండి. ఎండు రొయ్యలకు కూడా అవి తీసేసుకొని తర్వాత ఇలా వేయించుకోవాలన్నమాట. 2 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేగించుకోవడం వల్ల చూసారు కదా, ఇసుక అనేది ఇలా సపరేట్ అయిపోతుంది. ఇలా వేయించుకోకుండా వాష్ చేసేసి వేసేసుకుంటే కూర అనేది ఇసుకగా బాగుండదండి, కూర మొత్తం చెడిపోతుంది. అందువల్ల తర్వాత సేమ్ అదే ప్యాన్లో ఇంకొంచెం మన కర్రీకి మన కూరకైతే ఎంత నూనె అవసరమో అంత నూనె, ఇక్కడ నేనైతే 3 టేబుల్ స్పూన్ నూనె అయితే తీసుకున్నాను అనమాట. ఈ రొయ్యల్ని వేయించుకున్న తర్వాత శుభ్రంగా ఒక 4-5 సార్లు బాగా కడుక్కోవాలండి. అడుగున ఇసుక వస్తుంది, సో ఆ ఇసుక పోయే వరకు బాగా కడుక్కోవాలన్నమాట, వాష్ చేసుకోవాలి. ఇలా కడిగిన తర్వాత నూనె కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఎండు రొయ్యలు అయితే వేసేసుకోవాలి. మనం శుభ్రపరచుకున్నాం కదా, ఆ రొయ్యలు అయితే వేసేసుకోవాలి. కొంచెం ఒక నిమిషం పాటు లేదా 2 నిమిషాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే రొయ్యల్ని ఇట్లా నూనెలోనే వేయించుకోవాలండి. రొయ్యలు ఇట్లా నూనెలో వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. మధ్య మధ్యలో కూడా కూర మధ్యలో క్రిస్పీగా గట్టిగా అట్లా అంటే రొయ్యలుగా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. సో అందుకని ముందుగా అయితే ఫ్రై చేసుకొని కూరలో వేసుకోవాలి. చూసారు కదా, మన రొయ్యలు అయితే వేగిపోయాయి. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చాయి కదా, ఇలా వస్తే సరిపోతుందండి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి. హై ఫ్లేమ్లో పెడితే రొయ్యలు మాడిపోయే అవకాశం ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు సేమ్ అదే నూనెలో ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం మినపప్పు కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, అవి పోపు దినుసులు ఉంటాయి కదా, పోపు దినుసులు మొత్తం వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఇక్కడ 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని కొంచెం వేగించుకోవాలండి. ఇలా కలుపుకొని ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకొనేసి మూత పెట్టి 1 నిమిషం పాటు ఉల్లిపాయల్ని బాగా మగ్గించుకోవాలండి. ఇవి ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదండి, జస్ట్ పచ్చి వాసన పోయితే సరిపోతుందన్నమాట. మూత పెట్టేసి 1 నిమిషం మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఏ కూరలైనా సరే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవడం వల్ల కూర టేస్ట్ అనేది రెట్టింపు అవుతుందన్నమాట. చూసారు కదా, మన ఉల్లిపాయలు అయితే ఇలా మగ్గిపోయాయి అనమాట. ఇలా మగ్గితే సరిపోతుందండి, ఇంకా ఎక్కువగా మగ్గాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను, 1 టేబుల్ స్పూను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి, వేసుకుంటే మంచిదన్నమాట. ఎందుకంటే ఎండు రొయ్యలు ఎక్కువగా నీసు వాసన వస్తుంటాయి కదా, సో అలా రాకుండా ఉండాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే నీసు వాసన రాదండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. వీడియో ఇక్కడ ఫోన్ వస్తుందండి, అందువల్ల వీడియో అట్లా వస్తుందన్నమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాం కదా, చూసారు కదా, ఇలా వేగితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 3 పెద్ద సైజు టమాటాలని చిన్న ముక్కలు కట్ చేసుకొని అయితే వేసేసుకుందాము. ఇందులోకి మనం వాటర్ చాలా తక్కువ క్వాంటిటీ వేస్తాం కాబట్టి గ్రేవీ ఎక్కువ కావాలంటే టమాటాలు ఎక్కువ వేసుకోవాలండి. అలాగే వంకాయలు ఇక్కడ నేను 1/2 కిలో వంకాయలు అంటే 1/4 కిలో వంకాయలు అయితే వేసుకున్నాను. ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. పెద్ద సైజు అయితే బాగుండదు, చిన్న ముక్కలుగానే బాగుంటుంది, అందువల్ల చిన్న సైజుగా కట్ చేసుకొని వంకాయలు అయితే వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని ఇప్పుడు ఈ టమోటాలు, వంకాయలు, ఉల్లిపాయలు మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి.
ఇలా మొత్తం కలుపుకునేసి మూత పెట్టి మన టమోటాలని వంకాయని బాగా మగ్గించుకోవాలి. అసలు ఎండు రొయ్యలు వంకాయ కాంబినేషన్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదండి. టేస్ట్ కూడా ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట. కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చిందనమాట. అంత బాగుంది కూర అయితే. మీరు ఒకటి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా కలుపుకున్నాం కదా, మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గించాలండి. ఇప్పుడు 2-3 నిమిషాల తర్వాత చూసాం కదా వాటర్ అనేది ఎలా వచ్చాయో. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాము. మన టమాటాలు బాగా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోకి అయితే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఎండు రొయ్యలు, అవైతే వేసేసుకుందాము. అలాగే మీ రుచికి సరిపడా మీ తినగలిగినంత కారం అయితే వేసుకోండి. నేను ఇక్కడైతే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు వంకాయలకి రొయ్యలకి మొత్తం ఉప్పు కారం పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలిపేసి ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకోవాలండి. మరి ఎక్కువ కాదు. చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందన్నమాట. వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు అలాగే వదిలేయాలండి. అది సిమ్లో బాగా ఉడుకుతుందన్నమాట. సిమ్లో బాగా ఉడికి ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు అయితే బాగా ఉడికించుకోవాలి. ఎక్కువ టైం అయితే పట్టదండి, ఎందుకంటే మనం వాటర్ తక్కువే వేసినాం కదా. సో అందుకని తొందరగానే అయిపోతుంది. సిమ్లో పెట్టేసి బాగా మగ్గించాలి. చూసారు కదా, 5 నిమిషాల తర్వాత అయితే ఆయిల్ అనేది సపరేట్ అయ్యి మన ఎండు రొయ్యలు వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఫైనల్గా ఇందులోకి కొంచెం కొత్తిమీర చల్లేసుకొని ఒకసారి కలిపేసుకొని దించేసుకోవడమే అండి. మన ఎండు రొయ్యలు వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందనమాట. ఇది వేడి రైస్కి కానీ సంగటికి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అనమాట. వేడిగా రైస్ వండుకొని ఇట్లా కర్రీ వేసుకొని తింటే అసలు చాలా అంటే చాలా నాన్ వెజ్ ప్రియులకైతే చాలా ఇష్టము. సో ఈ వీడియో కానీ నచ్చితే ఒక చిన్న లైక్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.